హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీ లోకల్ న్యూస్. ఈరోజు మేము సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం మల్లెరెడ్డిపల్లి గ్రామం నుండి మేము తనకల్ వైపు వెళ్ళే దారిలో అయితే కనుక ఇక్కడ రైతులు చాలామంది టమోటాను అయితే కనుక పండిస్తున్నారు. పండించిన పంట రేట్లు లేక ఇక్కడ ఒక చెరువులో అయితే కనుక పారబోస్తున్న సమయంలో మా కంటపడిన దృశ్యాలు అయితే కనుక మీ అందరికీ చూపిస్తున్నాం. ఇక్కడ ఏదైతే దాదాపు 100-200 క్రేట్ల వరకు కూడా దాదాపు ఈ రైతులు అయితే కనుక 500 క్రేట్ల వరకు కూడా మేము ఈ చెరువులో నాలాల్లో రోడ్డు పక్కన పడేస్తున్నామంటున్నారు. ఎందుకు పడేస్తున్నారు, ఏమన్నా రేట్లు లేవా అంటే కనీసం మాకు గిట్టుబాటు ధర కూడా లేదు. ఒక బాక్స్ ధర మార్కెట్కి మదనపల్లికి కావచ్చు, మొలకల చెరువు కావచ్చు, ఎక్కువగా మేము అక్కడికి తీసుకెళ్తుంటాం. దాదాపు 30 రూపాయలు 20 రూపాయలు కూడా పలకని పరిస్థితిలో ఉందని అంటున్నారు. ఆ లక్షల్లో పెట్టుబడి పెట్టాలి, కన్నీరు పెట్టుకుంటున్నారు. లక్షల పెట్టుబడి సాగు చేశారు, మంచి పంట పండింది, కానీ రేట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే కనుక సత్యసాయి జిల్లా కావచ్చు, మనం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువగా వేరుశెనగ పంట పండించే వాళ్ళం. ఇప్పుడు వర్షాలు లేక బోర్ల మీద ఆధారపడి ఎక్కువ మంది ఆధారపడుతున్న పంట ఏదైనా ఉందంటే టమోటా పంట. ఈ టమోటా పంటని మనకు పక్కనే ఉన్నటువంటి మదనపల్లి జిల్లాలో మంది అమ్ముకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ధరలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రైతులు ఏమంటున్నారు వాళ్ళ మాటలలోనే మనం అడిగి తెలుసుకుందాం. సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఓరవాయి గ్రామ రైతులమైనటువంటి మేము, అంటే ఎం వెంకటరమణారెడ్డి, శ్రీనివాసులు, వెంకటప్ప, చలపతి, ఈ గ్రామస్తులందరం కలిసి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ టమాటాను దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మేము సాగు చేస్తూ ఉన్నాము. ఈ 10-12 సంవత్సరాల్లో టమోటా ధర అనేది ఇంత అతకపాదాలకు పడిపోయినటువంటి రోజు ఇంతవరకు మేము చవి చూడడం లేదు. ఈ టమోటా ఒక ఎకరానికి వచ్చి దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. మరి రేటు మంచిగా ఉన్నట్టయితే ఆదాయం కూడా బాగానే ఉండేది. ఈ సంవత్సరం వేలాది మంది రైతులందరూ కూడా చాలా భారీగా నష్టపోవడం జరిగింది. అంటే దాదాపుగా నాకు ఇప్పుడు ప్రస్తుతం 6 ఎకరాలు రన్నింగ్లో ఉంది. గడిచిన నెల అప్పుడు 3 ఎకరాలు, ఇప్పుడు ఆల్రెడీ ప్లాంటేషన్ 3 ఎకరాలు పెట్టాను. దాదాపుగా 12-14 లక్షలు నష్టం వాటిల్లింది. ఇదే విధంగా నష్టం జరుగుతూ వచ్చినట్లయితే అందరూ రైతే రాజు అంటారు, కానీ రాజు పరిస్థితి ఏమైపోతుందంటే చాలా క్లిష్టమైన పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు రైతు పండిస్తాడు, పండించి మనము మన సరుకు వాల్యూ బాక్స్ వచ్చి 100 రూపాయలు అనుకో, అంటే 1000 రూపాయలకే 100 రూపాయలు కమిషన్ మార్కెట్లో. అక్కడ బాక్స్ దింపిన దానికి 8 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అంటారు. అక్కడ లేబర్కి కూడా ఇచ్చేది కేవలం 3-4 రూపాయలు మాత్రమే. ఈ విధంగా మధ్యవర్తులు, దళారులు, వ్యాపారస్తులు అందరూ కూడా సొమ్ము చేసుకొని బాగుపడిపోతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అంటే ఈ పంటను ఎవరైతే పండిస్తుంటాడో ఆ రైతు మాత్రం సర్వనాశనం అయిపోతున్నారు. తర్వాత ఒక విధంగా సాటి రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, రైతులందరూ సమైక్యంగా, అంటే ఈ పంట గురించి ఒక అవగాహన అనేది మనం సరైన పద్ధతిలో పెంచుకున్నట్లయితే, ఇప్పుడు కొంతవరకు అయితే నాకు బాగా అవగాహన ఉంది. నాకు రోజు కొంతమంది రైతులు అడుగుతుంటారు ఏ సందర్భంలో ఏ మందు కొట్టాలా ఏమనేది. నాకు వీలైన చోట్లకు వెళ్ళి నేను కూడా రైతులకు సలహాలు ఇస్తూ ఉంటాము. ఈ మందులు కూడా పంటకు అవసరమైన స్ప్రేలు చేయనీయకుండా ఫర్టిలైజర్ షాపులు కూడా చాలా వరకు రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నారు. రోగం ఒకటి ఉంటే వాళ్ళు బయో మందులు, అంటే ఈ ప్లాంట్ గ్రోత్స్, అవి దాని ఖరీదు 100 రూపాయలు ఉంటుంది అనుకో, 1000 రూపాయలు అమ్ముతుంటారు అనమాట. దీనిపైన ఒక అవగాహన అనేది రైతులు కూడా సమిష్టిగా ఒక గ్రూపులు ఏర్పాటు చేసుకుని తెలుసుకొని ఒకరి నుంచి ఒకరు అందరూ కూడా ఈ దానిపైన ఉండేటువంటి రోగాల గురించి అయితే ఏ విధంగా మనం తక్కువ పెట్టుబడితో ఈ పంటను మనం తీసుకోవాలనేటువంటి గురించి కూడా చర్చలు జరుపుకొని దీనిపైన ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే ఈ విధంగా టమోటాలు ఇంతవరకు మేము 10-15 సంవత్సరాల్లో ఈ విధంగా పారవేసినటువంటి దాఖలా మాకు లేదు. ఇదే ప్రప్రథం అనొచ్చు, ఇదే అంతేనా, ఇదే ప్రతిసారి. కానీ రైతు బాధలు రైతు బాగా బిరికిన బయటపడి చెప్పుకోలేడు, చాలా నలిగిపోతున్నాడు. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిపైన చొరవ తీసుకొని కనీసం రైతుకు, అంటే ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా అయితేనేమి, సత్యసాయి, తర్వాత చిత్తూరు, ఈ జిల్లాల్లో అత్యధికమైనటువంటి రైతులు ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది. రైతులు నష్టపోకుండా ఒక ప్రాసెసింగ్ యూనిట్, అంటే
ఇప్పుడు ఈ మాగినకాయలు తీసుకుపోతే అక్కడ వచ్చేసి 30 రూపాయలు వేస్తున్నారు. 30 రూపాయలు అంటే ట్రాన్స్పోర్ట్ 20 రూపాయలు, అక్కడ 3 రూపాయలు కమిషన్, 8 రూపాయలు, అంటే ఇంకా 1-2 రూపాయలు నష్టమే జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇంక ఎందుకు తీసుకోవాలని ఇక్కడ పారేస్తున్నాము. అదే ఒక ప్రాసెసింగ్ యూనిట్ చేసి దానిలో డ్రై చేసి డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే, ఎగుమతులు చేపట్టినట్లయితే కనీసం రైతు పెట్టుబడికైనా ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుందేమనేటువంటి ఆలోచన మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిపైన రైతాంగానికి ఏ విధంగా అయితే ఇబ్బంది పాలు కాకుండా రైతు నిలదొక్కుంటాడో ఆ విధంగా మేధావులందరూ కూడా దీనిపైన చర్చ జరిపి రైతులకు మేలు చేకూరేదానికి కృషి చేయాలనేసి ప్రభుత్వ రంగం తరఫున అయితేమి, మేధావులు అయితేనేమి, శాస్త్రవేత్తలు అయితేనేమి అందరూ కూడా ఏ విధంగా అయితే రైతు బాగుపడతాడో. ఇప్పుడు ఏమైపోయిందంటే టమోటా పైన ఎక్కువ రైతులు ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2023లో ఒక ఎకరంకి వచ్చి దాదాపుగా ఒక రైతుకు 10-15 లక్షలు రావడం జరిగింది. దాని బేసిక్తో ఇప్పుడు ఈరోజు ప్రతి రైతులు డబ్బులు వస్తాయి దాంట్లో అన్నిట్లో. విపరీతంగా ఇప్పుడు మందులు ఖర్చు పెరిగిపోతూ ఉంది. దానిపైన ఇప్పుడు ఈ బయో మందులు వచ్చేసి రైతులను సర్వనాశనం చేస్తున్నారు. రోగం ఉంటే 4 మందులు కొట్టేయడం, ఏం రోగం ఉంటే ఆ మందు కాకోకుండా. కాబట్టి రైతులు కూడా జాగృతి కావాలి. అంటే మనం కూడా రీసెర్చ్ ఒక బాగా మంచి డాక్టర్ కాటికి పాత రోగే బెస్ట్ అంటారు. అంటే రోగి కన్నా రైతుకే ఏ సందర్భంలో ఏ మందు కొడితే పనిచేస్తుంది అనేటువంటి ఒక అవగాహన పెంచుకొని మనం రైతులందరూ సమిష్టిగా దీన్ని చేసుకోవాలా. దీనిపైన ఏదైనా ప్రభుత్వ రాయితీ కూడా, అంటే ప్రాసెసింగ్, అంటే ఇప్పుడు మనం కట్లు నాడుతున్నాము. గతంలో కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో, గడిచినటువంటి ప్రభుత్వంలో మల్సింగ్ సీట్కి కానీ, తర్వాత ఈ టమోటా కట్లు నాటుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి ప్రజలకు చేయూత ఇవ్వడం జరిగింది. మనకు ఇప్పుడు అనుభవజ్ఞతమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి స్పందించి ఉమ్మడి అనంతపురం జిల్లా మన ప్రాంతంలో ఈ ప్రాసెసింగ్ యూనిట్ అయినా ఏర్పాటు చేసి రైతులకు మేలు చేకూర్చాలని సవినయంగా మనం చేస్తున్నాము. ప్రత్యేకించి మా ఓరవాయి గ్రామం తీసుకుంటే, మా గ్రామ పరిధిలో కుమ్మరవానపల్లి దగ్గర 143 ఎకరాలు అగ్రిగోల్డ్ వారు రైతుల నుంచి భూమిని సేకరించడం జరిగింది. అక్కడ ఏదైనా కానీ ఒక ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఏది చేస్తే సరిపోతుంది అనేది దానిపైన కూడా ఏదైనా అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి ఒక దృష్టి పెట్టి, అంటే మేము స్వార్థంగా మళ్ళీ ఇక్కడే పెట్టాలని మేము చెప్పలేదు. ఎక్కడైనా కానీ రైతులకు చేకూరే విధంగా ఇక్కడ కదిరి ప్రాంతంలో కానీ, మొలకల చెరువు ప్రాంతంలో కానీ మేలు జరిగే విధంగా కృషి చేయాలని సవినయంగా మనం చేస్తున్నాం.